జియో నుంచి మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రత్యర్థి కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా 4G ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో మార్కెట్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ ఫోన్ ను ఉచితంగా ఇవ్వనున్నట్టు అంబానీ చేసిన ప్రకటనతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి కంపెనీలు కంగుతిన్నాయి. జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తున్నాయి. తాజాగా ఐడియా కూడా జియో లాగే 4G ఫీచర్ ఫోన్ ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. జియో ఫోన్ ఒక్క జియో యాప్స్ కి పరిమితం కానుండగా ఐడియా తీసుకురానున్న ఫోన్ లో అన్ని యాప్స్ ను వినియోగించుకోవచ్చని సమాచారం. జియో ఫోన్ లో ప్రీలోడెడ్ గా రానున్న యాప్స్ లో ఎన్ని పనిచేస్తాయో తెలియదని, కానీ తమ ఫోన్ లో అన్ని యాప్స్ పనిచేస్తాయని, వారితో బలవంతంగా తమ యాప్సే వాడాలని బలవంతం చేయబోమని ఐడియా సెల్యులార్ ఎండి హిమాన్షు కపాడియా తెలిపారు. అంతేకాదు నచ్చిన ఆపరేటర్ ను ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ సహా ముఖ్యమైన అన్ని యాప్స్ ను వినియోగదారులు ఈ ఫోన్ లో ఉపయోగించుకోవచ్చని వివరించారు. అయితే ఫోన్ ధర మాత్రం 2500 రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని, ఇందులో ఎటువంటి రాయితీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.